సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ నాకు తెలియదు మీరు ఎందుకు సపోర్ట్ చేయట్లేదో. మీరు ఎప్పుడు తెలిసి సపోర్ట్ చేస్తారు? మీరు లైక్స్ చేసిన, వీడియోకి లైక్ చేసిన, లేదా కామెంట్స్ చేసిన, మన ఛానల్ ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ యూట్యూబర్కైనా లైక్స్ అని ఎందుకు అంటారంటే, మీరు లైక్ చేసినా కామెంట్ చేసినా దాని అర్థం ఏంటంటే ఆ ఛానల్ బూస్ట్ అవుతుంది. అంటే ఇంకో 10 మందికి సేమ్ నా వీడియో రిఫర్ చేస్తుంది అనమాట. ఫలానా ఆర్యన్ ట్రేడ్ విత్ తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్ ఉంది, అందరు బాగా చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు వీడియోస్ అని. సో మీరు దయచేసి లైక్ చేయండి. 1500 వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ మాత్రం ఒక 100 ఇట్లా వస్తున్నాయి. దయచేసి కనీసం ఈ వీడియోకి ఒక 200 లైక్లైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఓకే, సో దయచేసి అయితే చేయండి. సో నెక్స్ట్ రేపు నిఫ్టీ 50 ఎక్స్పైరీ, రేపు నిఫ్టీ 50 ఎక్స్పైరీలోకి వెళ్ళిపోదాం. ఓకే, మొత్తం అన్ని దాని గురించి మాట్లాడదాం. ట్రేడింగ్ వ్యూ ప్రజెంట్ వాడట్లేదు, కొద్దిగా డిలే నడుస్తుంది చార్ట్స్ గట్రా, అందుకే నేను దానిలో చార్ట్స్ చూస్తున్నాను. సో దానిలో చార్ట్స్ చూస్తున్నాను కాబట్టి ఫస్ట్ నిఫ్టీ 50 ఓపెన్ ఇంట్రెస్ట్లోకి వెళ్ళిపోదాం. నిఫ్టీ 50 ఓపెన్ ఇంట్రెస్ట్లోకి రండి. సో ఇక్కడికి వచ్చాక నిఫ్టీ 50 ఓపెన్ ఇంట్రెస్ట్లో 21,600, 21,700, 21,800, 22,000 ఇవన్నీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్లే. బట్ దగ్గర మనకి చుక్కల లైన్కి దగ్గరలో ఏముంది? 21,200 ఒకటి, 600 ఒకటి, 21,600, 21,700. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది 21,600. 21,556 ఇగో ఇది ఆల్మోస్ట్ ఈ లెవెల్ 21,600. సేమ్ అదే విధంగా దీన్ని క్లౌన్ చేస్తే 21,700. ఈ రెండు రెసిస్టెన్స్లే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఉన్న స్ట్రాంగ్ రెసిస్టెన్స్లు ఈ రెండు. ఇప్పుడు సపోర్ట్ దగ్గరకు వస్తే సపోర్ట్ చూడండి, ప్రజెంట్ 21,500 ప్రజెంట్ ఉన్న సపోర్ట్. ప్రజెంట్ 21,500 ప్రజెంట్ ఉన్న సపోర్ట్. ఇట్ ఈస్ అ వీక్ సపోర్ట్. కన్ఫర్మ్ స్ట్రాంగ్ అన్న ఇట్ ఈస్ అ వీక్ సపోర్ట్. అది క్రాస్ అయితే దగ్గరలో ఎక్కడ లేదు, 21,000 దగ్గర ఉంది. అది క్రాస్ అయితే 21,000, ఆల్మోస్ట్ 21,000 అంటే ఇక్కడ వరకు 1,000 ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇగో ఇక్కడ వరకు. సో ఇంత పెద్ద ఫాల్ మీకు కనిపిస్తుందా? దిస్ ఇస్ ఏ బిగ్ మూమెంటం. వస్తే చాలా పెద్ద మూమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది చాలా పెద్ద మూమెంటం అయిపోద్ది. చూడండి, చాలా పెద్ద స్పేస్ ఉంది. పడితే మాత్రం అప్పుడు అది పెద్ద ఫాల్ అవుతుంది మార్కెట్లో. అంటే ఒక రోజు వచ్చేది 2 days 3 days కంటిన్యూ అవుద్ది. బట్ ఇప్పుడు ప్రజెంట్ మనకున్న లెవెల్స్ లో నేను ఇంపార్టెంట్ చెప్పాల్సింది 21,500 వీక్ సపోర్ట్. బాగా వినండి, వీక్ సపోర్ట్. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 21,600, 21,700. దేర్ ఆర్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్. వీక్ సపోర్ట్ 21,500 మాత్రమే. 21,500 క్రాస్ అయిందా మార్కెట్ విల్ కమ్ డౌన్. ఫస్ట్ టార్గెట్ 21,200, దాని తర్వాత 21,100, దాని తర్వాత 21,000. సో 100 పాయింట్స్ రేంజ్ లో మీరు టార్గెట్ పెట్టుకోవచ్చు. 21,500 కానీ క్రాస్ అయితే మాత్రం 21,300 కూడా ఉంది. ఓకే, 21,300. సో 21,500 నుంచి 400 ఉంది, తర్వాత 300 ఫస్ట్ టార్గెట్, సెకండ్ 21,200, 21,100, 21,000. సో ఇట్లా మీరు టార్గెట్లు పెట్టుకోవచ్చు. అంటే ప్రతి 100 పాయింట్స్ కింద రేంజ్ లో ఇగో ఎలా అంటే సింపుల్ గా నేను చెప్పాలి అంటే జస్ట్ ఇట్లా హారిజాంటల్ లైన్స్ పెట్టుకోవచ్చు. ఎక్కడ 21,300, 380లో ఒకటి, 21,340, 400లో ఒకటి. ఎందుకంటే ఇక్కడ బేసిక్ సపోర్ట్లు ఉన్నాయి. ప్రీవియస్ కూడా ఇక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ అయింది. సో మరీ సపోర్ట్ తీసుకోదంటే తీసుకుంటది. అది ఎలా తెలుస్తుంది సార్ అంటే, రేపు మార్నింగ్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఇంట్రాడేలో ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ ఇలా స్ట్రాంగ్ గా పెరిగిపోయింది అనుకో, అప్పుడు అక్కడ సపోర్ట్ తీసుకుంటది. ప్రజెంట్ నాకు వీక్లీ పొజిషన్స్ కనబడుతున్న ప్రకారం రెసిస్టెన్స్ స్ట్రాంగ్ గా ఉంది. సో పైకి వెళ్ళడం కష్టం, సైడ్ వేస్ట్ పడడం పడుతుంది, కానీ పైకి వెళ్ళడం కొద్దిగా కష్టం ప్రజెంట్ ఉన్న పరిస్థితిలో. ఓకే, నెక్స్ట్ నిఫ్టీ 50 తర్వాత సెన్సెక్స్ ఎక్స్పైరీ. సెన్సెక్స్ నార్మల్ గా మనం ఓపెన్ ఇంట్రెస్ట్ దొరకవు. సెన్సెక్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడాలి అంటే సెన్సెక్స్ ఆప్షన్ లోకి వెళ్ళి ఓపెన్ ఇంట్రెస్ట్ లోకి వచ్చి చూడాలి. సో ప్రజెంట్ సెన్సెక్స్ వచ్చేసరికి ఇది కూడా అంతే డౌన్ లో ఉంది. సెన్సెక్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి దగ్గరలో స్ట్రాంగ్ గా నాకు తెలిసి ఏం లేవు. చేంజింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ లో 71,500, 71,500 అంటే ఆల్మోస్ట్ 7,500 అంటే ఈ లెవెల్, 71,500 దిస్ లెవెల్, ఈ లెవెల్.
మళ్ళీ కింద సపోర్ట్ ఎక్కడైనా ఉంది అంటే 71,000, చాలా దూరంలో ఉంది. 71,000 ఇది సపోర్ట్ ఉండే ఏరియా. ప్రజెంట్ అయితే సెన్సెక్స్ కి ఇంకా చాలా జోన్ ఉందండి. జోన్ లో ఉండే టైం ఉంది. సెన్సెక్స్ వదిలేసేయండి. సెన్సెక్స్ కి ఇంకా చాలా టైం ఉంది. జోన్ లో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. సెన్సెక్స్ అంటే సెన్సెక్స్ కి ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా దూరంలో ఉన్నాయి. అది జోన్ లో ఉండే పరిస్థితి ఎక్కువ. సో రేపు నిఫ్టీ 50 కి చూపించండి. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అయిపోయింది. రేపు ఏమైనా మీరు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలి అనుకుంటే ప్రీమియమ్స్ హెవీగా ఉంటాయి. సో దయచేసి రేపు ట్రేడింగ్ అయితే బ్యాంక్ నిఫ్టీలో అవాయిడ్ చేయండి. నేను అదైతే చెప్తాను. ఓకే, ప్రీమియమ్స్ హెవీగా ఉంటాయి కాబట్టి అంత బాగోదు. నెక్స్ట్ నిఫ్టీ 50లో ఏమైనా పొజిషన్స్ ఉన్నాయంటే కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. నిఫ్టీ 50లో ఫ్యూచర్స్ లో లాస్ట్ 16 minutes లో ఏమైనా చూస్తారా? లాంగ్ అన్వైండింగ్, చిన్న ప్లేయర్, షార్ట్ బిల్డప్ ఓకే, షార్ట్ కవరింగ్ ఓకే, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్ ఓకే, షార్ట్ బిల్డప్ చూడండి. క్లోజింగ్ టైంలో షార్ట్ బిల్డప్ పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చాయి. అంటే కొద్ది బిగ్ క్వాంటిటీలో బిగ్ ప్లేయర్స్ వచ్చినట్టు వచ్చారు. సో ఎక్కడో ఇటు నిఫ్టీ 50లో ఒక సెల్లింగ్ ప్రెషర్ అయితే ఉంది. సెల్లింగ్ మూమెంటం, మీకు సెల్లింగ్ ప్రెషర్, సెల్లింగ్ వ్యూ అయితే నాకైతే కనబడుతుంది. సెల్లింగ్ డౌన్ సైడ్, ఓకే, ఒక డౌన్ సైడ్ వ్యూ కనబడుతుంది. నెక్స్ట్ ఈరోజు టెలిగ్రామ్ లో ఏమైందండి, గుడ్ మార్నింగ్ వచ్చా, మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీ జోన్ చెప్పేసా, ఈ జోన్ మార్కెట్ లో ఈ జోన్ లో ఉంటుందని. ఓపెన్ ఇంట్రెస్ట్ ఇచ్చాను, తర్వాత సెల్లింగ్ ట్రేడ్ ఇచ్చాను. సింపుల్ గా సి సైడ్ ఎగ్జిట్ అయిపోయి పీ సైడ్ లాట్స్ యాడ్ చేయమని చెప్పాను, అంతే. ఇంక డైరెక్ట్ మార్కెట్ మొత్తం అన్ని సైడ్లు ప్రీమియం డికే అయితే అయిపోయింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఈరోజు ఆల్గో నా పరిస్థితి ప్రెసెంట్ నా ఆల్గో ఏమైందంటే, నేను సడన్ గా ఆల్గో రన్ చేసేసరికి స్ట్రాటజీ 3 అండ్ స్ట్రాటజీ 2 కూడా వర్కౌట్ అవ్వాలి. కాకపోతే సడన్ గా నా బ్రోకర్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఇది నాది, అది నా సైడ్ నుంచి తప్పు. బట్ ఇదే మా టీమ్ కి అయిందంటే టీం అందరికి కావాలి. టీం అందరికి ఈ రోజు లాస్ 2,900, సమ్ 3,000 లాస్. ఓకే, లాస్ ఉంటే ప్రాఫిట్లు ఉంటాయి. ఈరోజు 3,000 లాస్ ఆల్గోలో. బట్ చూడండి, రిస్క్ మేనేజ్మెంట్ చాలా బాగా చేసుకుంటది. ఇది నా తప్పు కాదు, ఇది బ్రోకర్ తప్పు. సర్వర్ తప్పు వల్ల 4,000 లాసులు ఉండిపోయింది. లేదా నేను 2,900 లేకపోతే 3,000 లాసులు ఉండేవాడిని. ఓకే, అది పెద్ద విషయం కాదు. బట్ రిస్క్ మేనేజ్మెంట్ చూసుకోండి. ఫస్ట్ డే మేము ఆల్గో రన్ చేసినప్పుడు 5,500, 6,000 దగ్గర, 5,900, 5,400 ప్రాఫిట్. ఓకే, నిన్న 2,100 ఇట్లా ప్రాఫిట్. ఈరోజు జస్ట్ 3,000 లాస్. రిస్క్ మెయింటైన్ చేసుకుంటది. మీరు ఆల్గోని నమ్మినా నమ్మకపోయినా రిస్క్ మెయింటైన్ చేసుకుంటది. దాని రిస్క్ లో అది వెళ్తుంది. రేపు మళ్ళీ ఒక 2,000, 3,000 ప్రాఫిట్ ఇస్తుంది. అది కామన్. లేకపోతే రేపు ఒక 10,000 ఇవ్వచ్చు మార్కెట్ ట్రెండింగ్ అయితే. సో రిస్క్ అనేది ఆల్గో చాలా బాగా మెయింటైన్ చేసుకుంటది. అది కామన్. బట్ 10,000 లాస్ మాత్రం రాదు. ఎందుకంటే మోస్ట్లీ స్టాప్ లాస్ అన్ని నేను 500, 1,000 రూపాయలకి పెట్టా. అంటే కాల్ సైడ్ ఒక 1,000 రూపాయలు, పుట్ సైడ్ ఒక 1,000 రూపాయలు. సో కాల్ సైడ్ పుట్ సైడ్ అన్ని ట్రిగ్గర్ అవ్వవు, ఏదో ఒకటే ట్రిగ్గర్ అవుతుంది. సో అన్ని ఒక 5 స్ట్రాటజీలు కలిపి తగిలినా 3,000, 3,500 ఇట్లా వస్తాయి. ఎందుకంటే ప్రతి స్ట్రాటజీ లాస్ లోకి వెళ్ళిపోతుంది. అన్ని స్ట్రాటజీలు లాస్ లోకి వెళ్ళిపోయినా కొన్ని స్ట్రాటజీలు 900 రూపాయలు స్టాప్ లాస్, కొన్ని స్ట్రాటజీలు 600 స్టాప్ లాస్. సో ఓవరాల్ గా చూసుకుంటే మీకు 3,500 ఇట్లా 4,000 మ్యాక్స్ ఒక వన్ డేకి మ్యాక్స్ వచ్చే లాస్. మనం ఏమీ చేయకూడదు. అందుకే ఆల్గో రిలేటెడ్ కంప్లీట్ వీడియోస్ నిన్న A to Z కోర్స్ లో చెప్పాను. ఆఫర్ ప్రెసెంట్ Jan 5th వరకే ఉంటది. అంటే ఇంకొక 2 days ఉంటది ఆఫర్. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఎలా జాయిన్ అవ్వాలి సార్ అంటే 7001456759 నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే A to Z కోర్స్, మీరు A to Z కోర్స్ జాయిన్ అయ్యారు అనుకోండి, ఇందులో ఆల్గో ఉంటుంది. మీకు లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది. ఆల్గోలో మోడిఫికేషన్స్ చేస్తే ఇన్ ఫ్యూచర్ అయినా ఎప్పుడైనా ఆల్గోలో మోడిఫికేషన్స్ ఉన్న ఆల్గో డ్రా డౌన్ పీరియడ్ లోకి వచ్చినా దాన్ని మోడిఫికేషన్ చేయాలంటే లైఫ్ టైం సపోర్ట్ ఉండాలి. అప్పుడు సపోర్ట్ చేసినప్పుడు నేను మీకు ఆల్గోలో సెట్టింగ్స్ చేంజ్ చేసి ఇస్తాను లైఫ్ టైం సపోర్ట్ లో. అదే మీరు ఉత్తి నార్మల్ ఆల్గో తీసుకున్నారు అనుకో, నార్మల్ ఆల్గో 9,500 పడుతుంది. ఉత్తి ఆల్గో. సో ఉత్తి ఆల్గోలో సపోర్ట్ ఉండదు. అదే లైఫ్ టైం సపోర్ట్ తీసుకున్నారు అనుకోండి, A to Z కోర్స్ లో ప్రెసెంట్ 21,000 ఉంది. మీరు టీమ్ కి ఆర్ఎన్ సార్ మాకు వీడియోలో చెప్పారు కొద్దిగా డిస్కౌంట్ ఇస్తానని. ఒక 2,000 to 3,000 డిస్కౌంట్ ఇస్తారని చెప్పండి. 3,000. సో మీకు 18,500 వస్తుంది A to Z కోర్సు. బాగా వినండి, 3,000 ఆర్ఎన్ సార్ డిస్కౌంట్ ఇస్తానన్నారు సార్. డైరెక్ట్ టీమ్ కి వాట్సాప్ లో చెప్పండి, ఆర్ఎన్ సార్ వీడియోలో చెప్పారు ఆ 3,000 డిస్కౌంట్ ఇస్తానన్నారు, మీరు ఇవ్వండి అని అడగండి. టీం కి అడిగితే కన్ఫర్మ్ గా టీం నాకు మెసేజ్ చేస్తారు, నేను ఇచ్చేయండి అంటాను. ఆ టీం మీరు ఇచ్చేసండి, ఎవరెవరు అడుగుతున్నారు ఇచ్చేయండి అంటాను. 8,500 వస్తుంది. మీరు ఇది పే చేసుకుని ఉత్తి ఆల్గో బై చేసుకుంటారా, ఎక్స్ట్రా ఇంకొక 4,500, 6,000, 7,000 వేసి లైఫ్ టైం గ్రూప్ లోకి వస్తారో మీ ఇష్టం. బట్ ఇందులోకి వస్తే
సండే క్లాసులు ఉంటే ఆల్గా బయింగ్ ఉంటుంది, సెల్లింగ్ ఉంటుంది. బిట్ కాయిన్ కూడా రేపు బిట్ కాయిన్ ఇస్తాను, బిట్ కాయిన్ సెల్లింగ్ ఉంటే A to Z అన్నీ ఉంటాయండి. సో అది లైఫ్ టైం సపోర్ట్ అక్కడ. ఓకే, సో డిసిజన్ యువర్స్. ఇంకొక 2 days టైం ఉంది. తర్వాత కోర్స్ విల్ బి 31,000. ఓకే, ఆ తర్వాత మీరు తగ్గించుకున్నా అది కష్టం, ఇంకా మరి తగ్గదు. సో మీరు ఆలోచించుకోండి. అప్పుడు వీడియోస్ చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.